వెల్కమ్ టు మరా టీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ. దొంగ ఓట్లంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం, ప్రజల్ని అవమానించడమేనన్న బండి సంజయ్. వైసీపీ నేతల తీరుపై పయ్యావుల ఆగ్రహం. భారతదేశ గ్రీన్ మొబిలిటీ ఆశయాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆగస్టు 26న ప్రధానమంత్రి మోడీ ఈ విటారాను ప్రారంభించనున్నారు. సుజుకి యొక్క మొట్టమొదటి ప్రపంచ వ్యూహాత్మక BEV అయిన ఈ విటారా భారతదేశంలో తయారు చేయబడింది మరియు 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. బ్యాటరీ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహకంగా గుజరాత్లోని ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. యూరప్, జపాన్ వంటి అధునాతన మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ఈ వేళ కోసం సుజుకి యొక్క ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశం పనిచేస్తుంది. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రారంభించడంతో భారతదేశ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థ యొక్క తదుపరి దశను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనున్న గుజరాత్లోని TDS లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల తయారీకి దారితీస్తుంది. తోషిబా, డెన్సో మరియు సుజుకీల జాయింట్ వెంచర్ అయిన ఈ ప్లాంట్ దేశీయ తయారీ మరియు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలను పెంచుతుంది. ఈ అభివృద్ధి బ్యాటరీ విలువలో 80% పైగా భారతదేశంలోనే తయారు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ మైలురాయి చొరవలు కలిసి భారతదేశం గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా ఆవిర్భావాన్ని నొక్కి చెబుతున్నాయి. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలు కరీంనగర్ ఓటర్లను అవమానించేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల చోరీ కంటే ముందు సీట్ల చోరీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ నిజమే అయితే మొత్తం MP సీట్లు అన్ని తామే గెలిచే వాళ్ళం కదా అని ప్రశ్నించారు. రోహింగ్యాల అంశంలో కాంగ్రెస్ BRS ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాత్రి వేళల్లో కాంగ్రెస్ పాదయాత్ర చేస్తుందని విమర్శించిన సంజయ్ తనను తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాడు. ఓట్లు పడ్డాక గెలవేయాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అనేది అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టిక్క టక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడుతా అంటే
చెప్పండి మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అంటే బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవేయాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అంటే బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న పయ్యావుల వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుంటే ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రంలో త్వరలో మార్పులు రాబోతున్నాయన్న మంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక అంశాలను తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. 185,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు డెవలప్మెంట్ మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నీవాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణంతో 2 కోట్లకు పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్త్రీ శక్తి పథకం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు ఉన్నారు. అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడడం కాదు, తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు మరి మన చంద్రబాబు నాయుడు గారిది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదంటే వాళ్ళ ఇళ్లలో కట్టెలు పొయ్యి ఉండకూడదు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరిచ్చినటువంటి అధికారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు చెప్తూ ఉన్నారు, ఏ మీటింగ్ జరిగినా ఇవాళ ఇంత అధికారం ఇచ్చారని అహం పెంచుకోకూడదు, అహంభావం పెంచుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు, మరింత బాధ్యతగా మీరు పనిచేయండి. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులో నిర్వహించిన శ్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ నినదించారు. ప్రభుత్వ పథకాల అమలుపై మహిళల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బస్సు వల్ల నాకు తెలిసి మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ సూపర్ 6 లో అన్నింటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది మన మహిళలే. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇందులో ముఖ్యంగా వినాయక చవితి కోసం వినియోగించే వినాయక ప్రతిమలను మట్టితో తయారు చేసిన వాటిని పూజల్లో వినియోగించాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మైత్రి లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య యువత సంయుక్త ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన 1000 వినాయక ప్రతిమలతో పాటు పూజా సామాగ్రిని సోమవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేసి మాట్లాడారు. ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుడికి తొలుత పూజలు చేయడం ఆనవాయితీ అని, అలాంటి వినాయక చవితిని రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారని అన్నారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల కారణంగా భూ కాలుష్యంతో పాటు వాయు జల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. దీంతో ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పారు. మట్టి వినాయక విగ్రహాల కారణంగా నిమజ్జనం సమయంలో సులువుగా నీటిలో కరిగి పర్యావరణాన్ని కాపాడగలిగే వాళ్ళమవుతామని అన్నారు. మట్టితో చేసినటువంటి గణపతి ప్రతిమలను, అదేవిధంగా పూజా ద్రవ్యాలను ఈరోజు 1000 కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువత రాజశేఖర్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా నారాయణరావు గారు, అదేవిధంగా ఎంఏ రాంబాబు గారికి, పెద్దలకు, ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మన హిందూ పండుగల్లో మొదటి పండుగ. వినాయకుడిని పూజించి ఏ కార్యక్రమం సంకల్పించినా మొదటిగా వినాయకుడిని పూజిస్తాం. విద్యకి వినాయకుడు, అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. అటువంటి వినాయక చవితిని ఈరోజు రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వలన అవి ఈరోజు నీటి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఆర్యవైశ్య యువత మన తణుకుపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి 1000 మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం. దీనివల్ల ఈరోజు సులభంగా నీటిలో కలిసిపోతుంది. మనం విగ్రహాన్ని పూజ తర్వాత మనం దీన్ని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోయి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ఈరోజు మన హిందూ పండుగలన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రకృతిని కాపాడే విధంగా, ప్రకృతికి దగ్గరగా మన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈరోజు వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటుగా ఈ మట్టి ప్రతిమలను ఉపయోగించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్యవైశ్య యువతకి, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండల పరిధిలో ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పింఛన్లను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ చింతలపూడి నియోజకవర్గం కన్వీనర్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మండలంలోని వివిధ గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. నినాదాలు చేస్తూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కంబం విజయరాజు మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లు తొలగించడం మానవత్వానికి విరుద్ధమని, నిజంగా అర్హులైన వారు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ర్యాలీ అనంతరం స్థానికంగా ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బలహీన వర్గాల పక్షాన ఉంటుందని, దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వమని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం దాదాపు గద్దెనెక్కి 15 నెలలు కావస్తుంది. అనేకమైన వాగ్దానాలు చెప్పి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. మనందరికీ తెలుసు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 హామీలు. ఆ హామీలన్నీ దొంగలో తొక్కేశారు. హామీలు దొంగలో తొక్కేశారు సరికదా. అసలు పరిపాలన అనేది లేకుండా చేశారు. పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సుపరిపాలన అందిస్తున్నారు. అసలు పరిపాలనే లేదు ఇక్కడ. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప పరిపాలన కనపట్టలేదు. రాజ్యాంగబద్ధంగా అసలు పరిపాలన కొనసాగిస్తారు. వాళ్ళు సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడిపిస్తున్నారు. నోరెత్తిన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ అరెస్టులు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. పైగా మేము వస్తే చంద్రబాబు వస్తే జాబ్ ఇస్తామన్నారు. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ తొలి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆర్భాటంగా పెట్టిన ఆ మెగా డిఎస్సీ ఏమైపోయింది 15 నెలలు అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ ఖాళీ అంటున్నారు. ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తీసివేశారు. వాలంటీర్లు 5 నుంచి 10,000 చేస్తామన్నారు. వాళ్ళు ఊసేలేదు, వాళ్ళ పీకేశారు. ఇట్లా ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ మీరు ఏమి సుపరిపాలన అన్నారు? ఏ పరిపాలన అందించారు? ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధి ఎక్కడ? ఆడబిడ్డ నిధి కింద మరి ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాలు దాటిన ఒక్కొక్క మహిళకు నెలకు 1,500 చొప్పున చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు. మరి ఆ బాకీ ఎప్పుడు తీరుస్తారు? అన్నదాత సుఖీభావ. ఒక్కొక్క రైతుకి మీరు 2 సంవత్సరాలు పోయిన జూన్లో ఎక్కారు మీరు అధికారంలోకి. అప్పుడు 20,000. ఈ వర్షాకాలంలో మరి పంటలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు 20,000. అన్నదాత సుఖీభవ అన్న మీరు 40,000 ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలి. ఆ డబ్బులు ఎక్కడ? మీరు ఇవ్వకుండా మోసం చేస్తారా రైతుల్ని? అసలు యూరియా కొరత ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ప్రతి గ్రామంలోనూ రైతుకు యూరియా దొరకట్లేదు. పంటలు ఏమైపోవాలి? పంటలకు గిట్టుబాటు ధర లేదు మీ పరిపాలన. పైగా రైతులకు సరైన భరోసా లేదు. ఇట్లా మీరు ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు? సరిగదా సుపరిపాలన అనే సంకల్పం కొట్టుకుంటున్నారు. ఇది ఒక్కసారి మీరు ఇది సుపరిపాలన, దుర్మార్గ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మీరే చూసుకోండి. గత ప్రభుత్వంలో ముఖ్యంగా మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు ఎంత చక్కగా బ్రతికారు. ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని ఆయన మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత. కానీ మీరు మేనిఫెస్టో అంటే ఒక డస్ట్బిన్లో పడేసే చెత్తగా కింద మీరు చూస్తున్నారు. అయ్యా ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో మీరు చూడండి, దానిని అమలు చేయండి, ప్రజలకు మేలు చేయండి. కానప్పుడు ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ జై జగన్. తిరుపతి జిల్లా రేణిగుంట క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన తహసీల్దార్. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 9 జిల్లాల్లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో ఉదయ్ చౌక దుకాణం 9వ వద్ద ప్రధాన అధికారులు, రేణిగుంట ఎంఆర్ఓ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మునిచంద్ర రెడ్డి, మహబూబ్ బాషా మాట్లాడుతూ చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను నేటి నుంచి పంపిణీ చేస్తుందన్నారు. లబ్ధిదారులకు సాంకేతిక హంగులతో స్మార్ట్ కార్డులు అందిస్తూ క్యూఆర్ కోడ్ వంటి ప్రత్యేకతలు రూపొందించారు. కార్డుపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రజలకు మంచి జరగాలన్న ఆశతోనే ప్రభుత్వం ఆలోచిస్తుందని, కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే కార్డులు రానున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అర్హులైన అందరికీ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్ స్థానంలో స్మార్ట్ రైస్ కార్డ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. ఎలాంటి చినిగిపోవడము, డిస్ట్రాయ్ కావడం అనేది ఉండదు. ఒకసారి చూస్తే మనం ఎంత ప్యాక్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది. అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా డీటెయిల్ గా ఉన్నాయి. ఈ ఇంటి జరిగింది. అలాగే దీని బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు, కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకుంటారు నెక్స్ట్ మంత్ నుంచి. అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది. దానిలో భాగంగా తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది మొదటి విడతలో. అంటే ఈ 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే, మీరు వచ్చి సంతకం పెట్టి కార్డు మాకు ఇవ్వలేదు అలాంటివి అవన్నీ లేకుండా అంతా ఆన్లైన్లోనే యాప్ ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా కూడా వాళ్ళ ఐరిష్ గాని, మీరు ఎలా అయితే రేషన్ తీసుకుంటారో బయోమెట్రిక్ గాని, లేకపోతే ఫోన్ కి ఓటీపీ గాని ఏదో ఒక పద్ధతిలో మీరు ఈ కార్డును తీసుకున్నటువంటి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది 5 రోజుల్లో జరుగుతుంది. కాబట్టి మీరందరూ, మీకు తెలియజేస్తాం ఎప్పుడు వస్తారో ఏమనేది డీలర్ ద్వారా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.